హాయ్, గుడ్ మార్నింగ్. రిఫ్రెషింగ్ వాటర్ ఇస్తాను, తీసుకొని కాస్త రిలాక్స్ అవ్వండి. ఇలా లెమన్ స్లైసెస్ వేసి ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ బాడీ ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతాయంట. జస్ట్ ఫర్ ఎ చేంజ్ కొన్ని పుదీనా ఆకులు కూడా వేశాను. ఒక గంట లేదంటే 2 గంటలు అలా ఉంచిన తర్వాత మనం నార్మల్ వాటర్ లాగా ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. లంచ్లోకి ఏం తింటారు? చోచో కర్రీ చేస్తాను, మీకు ఓకేనా? అలాగే కొన్ని బ్రహ్మి ఆకులు కూడా వేద్దాం. ఈరోజు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకోసం పొట్టు కూడా తీయలేదు. జీడి మాత్రం తప్పకుండా తీసేయాలి. ఇంకా చూసేయండి నేను ఏమేం వేశానో. దాదాపు గ్రేవీ కర్రీలు కాకుండా ఎలాంటి కర్రీస్ చేసినా కూడా నేను పోపులో శనగపప్పు మినప్పప్పు వేస్తాను. ఈరోజు కావాలని అవాయిడ్ చేశాను. పసుపు వేసి కాస్త మెంతి పొడి వేసి, ఇది నేరేడు గింజల పొడి, మునగాకు పొడి వేద్దామనుకున్నా, ఏదో ధ్యాసలో ఈ పొడి వేసేసాను. అలాగే కాస్త బెల్లం, కొబ్బరి తురుము కూడా వేసాను ఈరోజు. చోచో చాలా లేతగా ఉంది ఈరోజు, కాబట్టి కర్రీ ఎంతోసేపు పట్టలేదు, చాలా క్విక్గా అయిపోయింది. మా పిట్టతో కబుర్లు చెప్పి చిరు ఆకలి వేసింది, బనానా అండ్ యాపిల్ తీసుకున్నాను ఈరోజు. ఈ గ్యాప్లో కర్రీ అడగంటడం కూడా మొదలైంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాను, మీకు తెలుసు కదా. ఇలా కర్రీ చేయడం అయిపోయిన తర్వాత లంచ్ తినడానికి కాస్త టైం దొరికింది నాకు ముందు. సో ఒకటే చోట కూర్చోవడం కోసం బాటిల్లో కొన్ని వాటర్ ఫిల్ చేసుకొని, ఇంకా నా పక్కనే ఉంటే 10 సార్లు లేవాల్సిన పని లేదు కదా నీళ్ళ కోసం. ఖాళీ అయిన జార్ని మళ్ళీ ఫిల్ చేశాను. లెమన్ని నెక్స్ట్ డే పడేసి మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే